కార్యకలాపాల్లో ప్రస్తుతం 5,000 మంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తిరుపతిలో పార్టీ కార్యక్రమాల పనితీరును ఎన్ఆర్ఐ విభాగాలను పర్యవేక్షించడానికి వచ్చిన సతీష్ వేమలతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలంగా ఉన్న ఎన్ఆర్ఐ విభాగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. వీరికి అండదండలు సహాయ సహకారాలు తానా మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత రాష్ట్ర టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈసారి మీ పాత్ర ఎలా ఉంటుంది ఈ ఎన్నికల్లో? మా పాత్ర అంటే ఎన్ఆర్ఐస్ పాత్ర. ఎన్ఆర్ఐస్ చేస్తారు. చాలా 2014లో ఎన్ఆర్ఐస్ చాలా కీలకమైన పాత్ర పోషించారండి. కానీ 19లో మేమందరం కూడా కాస్త కామ్ అయిపోయాము. కానీ ఈసారి మాత్రం చాలా కసిగా ఉన్నాం. అందరం కూడా దాదాపుగా 5,000 పీపుల్ వచ్చాము అమెరికా నుంచి. కానీ ఆల్ ఎన్ఆర్ఐస్, కువైట్, దుబాయ్, యూకే అన్ని చోట్ల నుంచి ఆల్రెడీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. గట్టిగా ఇంటింటికి, డోర్ టు డోర్, ప్రతి 175 కాన్స్టిట్యూషన్లో కూడా గట్టిగా పనిచేస్తాను. ముఖ్యంగా గుంటూరు ఎంపీ అయితేనేమి, అలాగే ఇంకొక 5 అసెంబ్లీ సీట్లు కూడా యూఎస్ నుంచి పోటీ చేయడం కూడా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంది. తప్పకుండా ఈ ఎలక్షన్లో రాష్ట్రం డెవలప్మెంట్ అంతా పాడైపోయింది అనే కసిగా, బాధగాతో అందరం చాలా తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నామండి. మీరు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు? అంటే మీ ఎన్ఆర్ఐస్ గ్రామ స్థాయిలో నుంచి పనిచేస్తున్నారా, లేకపోతే ఓన్లీ సోషల్ మీడియా కవరేజ్? అంటే రకరకాలుగా కొంతమంది గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయారు, గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయారు. అలాగే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది పార్టీ ఆఫీస్లో ఒక వార్డ్ టీంలో అక్కడ పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్లో అయితే ఎన్ఆర్ఐల పాత్ర కీలకమైన పాత్ర వహిస్తున్నాం. మేము మాది కూడా దేశానికి, రాష్ట్రంకి అయితే చేయాలా, ఈ రాష్ట్రం పాడైపోతుంది, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోయి బీహార్ లాగా అయిపోతుందని అనుకొని రాష్ట్రంకి ఏదైనా మళ్ళీ మంచి రోజులు రావాలని చెప్పే ఉద్దేశంతో ఈవెన్ మహిళలు కూడా వచ్చి చాలామంది ఆల్రెడీ ఎలాంటి ఎండల్లో ప్రచారం చేస్తూ ఉన్నారండి. గతంలో ఏదైతే అమరావతి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు, అమెరికాకు సంబంధించి ఎన్ఆర్ఐలు, అదేవిధంగా ఓ కమ్యూనిటీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టారు. అందుకోసం వీళ్ళు ఆ పెట్టుబడులు పోతాయని ఈసారి పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ నుంచి దిగారు ప్రచారానికని ఒక వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అస్సలు అందులో ఏం నిజం లేదండి. అమరావతిలో ఉండేదే అక్కడ 29 విలేజెస్. అక్కడ అమెరికాలో దాదాపుగా 2 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఒక 0.01% కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేసి ఉంటారండి. ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్కి హైదరాబాద్లో ఆస్తులు ఉంటాయి తప్ప అమరావతిలో ఐ డోంట్ థింక్ అలా కాదు. మొత్తం మనకి ఒక క్యాపిటల్ లేదు, సర్వనాశనం అయిపోతుంది. స్టేట్లో డెవలప్మెంట్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు. ఈ 5 ఏళ్ళలో ఒక చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదని చెప్పి బాధ తప్ప, అంతే తప్ప అందులో మా అందరం కూడా 25 ఏళ్ళ క్రితం అమెరికా వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన ఐటీ రిఫార్మ్స్ వల్ల వెళ్ళాం. ఆయన చేసిన డెవలప్మెంట్స్ వల్ల వెళ్ళాం. అందరం హ్యాపీగా వెళ్ళాం. తిరిగి వీ వాంట్ గివ్ బ్యాక్ సంథింగ్ అనేదంతా తప్ప అలాంటి ఉద్దేశాలు ఏమి లేవండి. మీరు వ్యక్తిగతంగా మీరు కూడా 2019 ట్రై చేశారు, ఇప్పుడు కూడా రాజంపేట నుంచి పోటీ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు మీ బాస్ మీకు ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారు? అంటే ఈసారి రాజంపేట ఆడలేదండి. ఈసారి నన్ను ఎంపీకి వెళ్ళమని చెప్పారు. ఈ బీజేపీ పొత్తు వల్ల ఎంపీ ఏలూరు కానీ రాజమండ్రి కానీ అలా పోటీ చేయడం డిస్కషన్స్ అయ్యాయి. బీజేపీ పొత్తు వల్ల చేయలేకపోయాను. 2009 రాజంపేట అప్పుడు అడిగాను. అప్పుడు కుల సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారనమాట. అంతే. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్కు బీజేపీ పోటీ చేస్తుంది. దీనివల్ల టీడీపీ విజయ అవకాశాలు కొంత దెబ్బతింటున్నాయి అంటున్నారు. రాజంపేట వాసిగా మీరు ఎలా దీన్ని తీసుకుంటున్నారు? నేను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఒక 3-4 డేస్ క్లోజ్గా తిరగడం జరిగింది. ఆయనలో ఉన్న సమయస్ఫూర్తి, ఓపిక, ఆయనలో ఉన్న ఒక డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఉన్న పట్టుదల. ఆయన రాజంపేట కనుక ఒక ఎంపీ అయితే ఒక మళ్ళీ రాజంపేట జరిగిన అన్యాయం, ఎస్పెషలీ ఒక మెడికల్ కాలేజ్ రాకపోవడం కానీ, అలాగే జిల్లా కేంద్రం అవ్వకపోవడం కానీ, అవన్నీ కూడా ఆయన చేస్తానే ఆయన పార్లమెంటులో ఆయన వాణి వినిపించగలరు, ఆయన మంత్రి అవ్వగలరు. ఆయన 3.5 years కూడా ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా చాలా డెవలప్మెంట్ చేశారు. ఆయన రాకని చాలా అందరూ కూడా హర్షిస్తున్నారు. చాలా ఒక మూమెంట్ కూడా వచ్చింది. నేను 2019లో ప్రభుత్వం చేసిన కూడా చూశాను. ఆమెకన్నా కూడా ఏం చేసినప్పుడు ఇప్పుడు మరింత మోర్ రెస్పాన్సిబుల్ వస్తుంది. మంచి రెస్పాన్స్. ఈసారి ఖచ్చితంగా 3వసారి కూడా కేంద్ర మంత్రులను వరుసగా ఓడించాను. ఈసారి 3వసారి కూడా అదే పని చేస్తాను. ఖచ్చితంగా నాదే విజయము, మా తండ్రికి ఈ విజయాన్ని కానుగ్గా ఇస్తానంటూ మిథున్ రెడ్డి అంటున్నాడు. ఇది నిజమే అవుతుందంటారా? ఖచ్చితంగా రాజంపేటలో టీడీపీ హవా వేస్తుందండి. ఎస్పెషల్లీ రాజంపేటలో అయితే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయింది. అలాగే రైల్వే కోడూరులో కూడా గత 2-3 రోజులుగా కూడా అన్ని మండల లెవెల్లో కూడా ఖాళీ అయిపోతుంది. అటు రాజంపేట కోడూరు నుంచి పీదర్ దాకా
క్లియర్గా టీడీపీ స్వీప్ కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ పీరియడ్లో అన్నదమ్ముల్లో పోటీ చేయడం వల్ల అక్కడ ఆయనకు 20-30 మెజార్టీ రావడం, రాజంపేట కోడూరులో టీడీపీ గెలవడం చాలా బలంగా కనిపిస్తుంది. మదనపల్లి ఎటు చూసినా సరే ఖచ్చితంగా రాజంపేట మిథున్ సార్ ఇంటికి వెళ్ళడం ఖాయమని అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు టూరిస్ట్ లాగా ఎన్నికలకు ముందు వస్తారు, హడావిడి చేస్తారు, మళ్ళీ పోతారు. ఇక పూర్తి స్థాయిలో ఇక రాజంపేట రాజకీయాల్లో కనిపిస్తారా, లేకపోతే మళ్ళీ ఎన్ఆర్ఐ లాగా వెళ్ళిపోతారు? నాకు రాజంపేటలో ఇల్లు ఉంది, తిరుపతిలో ఇల్లు ఉంది, విజయవాడలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, అమెరికాలో ఒక ఇల్లు ఉంది, ఇండియాలో 4 ఇల్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటాం. మన భవిష్యత్తు పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు. సో మెజారిటీ టైం ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈసారి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కార్యాలయం వరకు అన్ని పనులను ఎన్ఆర్ఐ విభాగం పాలు పంచుకుంటూ టీడీపీ నుంచి మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు పోతుందని తాను వ్యక్తిగతంగా ఇక నుంచి రాజంపేటలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని భవిష్యత్తులో తాను కూడా అభ్యర్థిగా మారబోతున్నట్టున్నాడు సతీష్ వేమన. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.